Welcome to Tata Air Life. Today I just wanna share one small incident with you. మా అడ్వైజర్స్ ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళారంట. అక్కడికి వెళ్ళేసేసి వాళ్ళు అడిగిన విషయం ఏంట్రా అంటే, సార్ మీరు ఒక స్కూల్ కరెస్పాండెంట్ కదా, సో మనకు ఒక ఏదైనా ఇన్సూరెన్స్ పాలసీ చేసిస్తారా అని అడిగారు. ఆయన దానికి ఇచ్చినటువంటి రిప్లై ఏంట్రా అంటే, వడ్డీకి బయట ఇచ్చుకుంటే నాకు చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుందేమో కదా అని అన్నారంట. మేడం ఇలా అన్నప్పుడు ఏమని ఆన్సర్ ఇవ్వాలి మేడం అని అడిగారు ఆఫీస్కి వచ్చిన తర్వాత. సార్, రెస్పెక్టబుల్ కరెస్పాండెంట్ సార్, మిమ్మల్ని నమ్మి మా వాళ్ళు వచ్చారంటే మీ నుంచి మీతో పాటు కొన్ని లీడ్స్ వస్తాయని, ఓకేనా? వచ్చినటువంటి పర్సన్ హీ వాజ్ డూయింగ్ వెరీ రెస్పాన్సిబుల్ జాబ్. అడ్వైజర్ మీన్స్ హీ వాజ్ అ వెరీ రెస్పాన్సిబుల్ జాబ్. హీ వాజ్ థింకింగ్ అబౌట్ యూ అండ్ యువర్ ఎంటైర్ ఫ్యామిలీ. మీరు రెస్పాండ్ అయ్యేటువంటి విషయం వేరే రకంగా చెప్పొచ్చు. ఆఫ్ కోర్స్ వీ హ్యాడ్ ఆల్రెడీ అట్లా చెప్పిండొచ్చు, లేదంటే చూద్దాం అది కూడా చెప్పిండొచ్చు. మీరు నాకు వడ్డీ ఎక్కువ వస్తుందంటే అన్నారు కదా, సో దానికి ఆన్సర్ ఇస్తున్నాను సార్. సార్, మీరు ఎవ్రీ ఇయర్ 50,000తో మీరు ఒక చిన్న ప్రోడక్ట్ పాలసీ తీసుకున్నా కూడా మీ తీసుకున్నటువంటి పర్సన్ ఏమన్నా రిస్క్ జరిగినా ఇన్సూరెన్స్ 3 రెట్లు ఇస్తుంది సార్ కంపెనీ. అదే మీరు వడ్డీకి ఇచ్చిన పర్సన్ ఆయన చెప్పా పెట్టకుండా టపా కట్టేసిన, లేదంటే జంప్ అయిపోయినా మీరు ఎవరిని అడుగుతారు సార్? బాండ్ ఇచ్చినా కూడా చెల్లట్లేదు సార్ ఈ మధ్యకాలంలో. ఫ్యామిలీస్ దగ్గర అడిగితే మేము మా చెప్పించినారా అంటున్నారు సార్. ఇవన్నీ పక్కన పెడితే మీరు అనుకున్నంత ఇంట్రెస్ట్ రాకపోగా సింపుల్గా అసలు రావడం పెద్ద గగనం. సో ఏదైనా సరే థింక్ పాజిటివ్ అండ్ ఎక్స్ప్లెయిన్ పాజిటివ్. యు ఆర్ ఇన్ ద వెరీ రెస్పాన్సిబుల్ పొజిషన్, రైట్? సో ఈ వీడియో వీళ్ళకొకరికే కాదండి, ఎవరైతే వడ్డీ వ్యాపారం గురించి ఆలోచిస్తుంటారో వాళ్ళందరికీ చెప్తున్నా, మై డియర్ వడ్డీ ఇస్తున్నటువంటి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీకు ఏదైనా రిస్క్ జరిగితే విత్ ఇన్ 1 ఇయర్కే మీరు అనుకునే దానికన్నా 10 రెట్లు 20 రెట్లు రిటర్న్ ఇస్తుంది కంపెనీ. మేము ఏ రోజే కానీ ఏదో జరగాలని ఆశించము, చెప్పము కూడా. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సోషల్ సర్వీస్ అని మాత్రమే చెప్తున్నాం. టాటాలో సేవ్ చేసుకుంటారా, ఇంకొక కంపెనీలో సేవ్ చేసుకుంటారా మీ ఇష్టం, కానీ వడ్డీలతో ఇన్సూరెన్స్ కంపెనీని ఏ పొద్దు పోల్చకండి, ఓకే?